నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ఈ నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేమకుర్తికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చేమకుర్తికి చేరుకున్నారు. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే బూచపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణకు ఇచ్చేస్తున్న సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ, జేసీ అభిషిక్త కిషోర్, ఎస్పీ మల్లికా గార్గ్, మాజీ శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు ఏర్పాట్లపై చర్చించారు. రూట్ మ్యాప్, సభా ప్రాంగణ ఏర్పాట్లను ఎస్పీ మల్లికా గార్గ్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ నాగరాజు పరిశీలించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి గనుల కార్యకలాపాలు జరిగేలా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. మైనింగ్ కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. చేమకుర్తి మండలం ఆర్ఎల్పురం గ్రామంలోని రామతీర్థంలో ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బోధవాడలో 9,417 హెక్టార్లలో మెస్సర్స్ అర్చన గ్రానైట్స్ కంపెనీ, చేమకుర్తిలో 10,619 హెక్టార్లలో మణికంఠ మినరల్స్ కంపెనీ తవ్వకాల వలన ప్రభావితమయ్యే గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. అయితే కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక డంపింగ్ యార్డ్ తీసుకోవాలని, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని కోరారు. పరిమితికి మించి రవాణా చేయటం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని, వాటిని నియంత్రించాలని అన్నారు. క్వారీల యజమాని భరత్ మాట్లాడుతూ బోధవాడకు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తామని, స్థానికులకు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగిరెడ్డి, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదన్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. పని చేస్తే మాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది సార్. ఫ్యాక్టరీ వాళ్ళు, ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి క్వారీ వాళ్ళకి మధ్యలో మీడియేటర్స్ ఉన్నారు సార్. ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజులు అట్లా లాబింగ్ చేసి తెచ్చుకొని ఒక్కొక్క బ్లాక్ 2,000, 3,000, 5,000 మార్జిన్ పెట్టుకొని మళ్ళీ ఆ బటన్ వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళ మీద పడి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అది ఎవరికైనా మన బోధవాడ సెక్టార్లో 700 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి 700 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ చేమకుర్తి మండలంలో. డిస్ట్రిక్ట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడే ఉన్నాడు సార్. ఆయన బోధవాడ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ ప్రసాద్ రెడ్డి గారిని. ఈ మిడ్ వెస్ట్ అయినా కృష్ణ సాయిలో అయినా మా క్వారీలో అన్నీ 20-30% మ్యాక్సిమం ఇస్తున్నారు సార్ బ్లాక్స్. కాకపోతే మీడియేట్స్ ఎక్కించి ఆ మీడియేట్స్ మళ్ళీ ఒక 2,000, 4,000, 5,000 వేసి మా మీద బాధి ఇబ్బంది పెడుతున్నారు సార్. అట్లా కాకుండా ఏదైతే బయటకి ఇచ్చే బ్లాక్స్ ఉన్నాయో అవి విత్ బిల్లు విత్ బిల్లే డైరెక్ట్ ఫ్యాక్టరీ. వాటర్ ప్లాంట్ ఒకటి మెన్షన్ చేశారండి. అది కూడా మేము ఎక్కడైతే అవసరం ఉందో ఆ జనాభాని బట్టి చూసి ఆల్రెడీ మేము ఒక 2-3 చోట్ల చేమకుర్తిలో వాటర్ ప్లాంట్ వేస్తున్నామండి. చుట్టుపక్కల ఊర్లో కూడా వాటర్ ప్లాంట్స్ పెట్టి ఉంచాము. దీనికి కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టి అందరికీ మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నామండి.
ప్రౌడ్ టు సే దట్ మోర్ దెన్ 60-70% ఆఫ్ ద ఎంప్లాయీస్, అంటే చాలా 60-70% కంటే ఎక్కువ మంది కూడా మన క్వారీస్ లో లోకల్ నుంచే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మణికంఠ కానివ్వండి, అర్చన కానీ చూసుకుంటే చీమకుర్తి బోడువాడ నుంచే నా దగ్గర 202 మంది, 440 మందిలో 202 మంది బోడువాడ నుంచే ఉన్నారు. బోడువాడ చేసుకుంటాము, లేదు పేపర్లో రాసి ఒక కాగితం ఇస్తే కూడా అది ఒక పెటిషన్ అట్లా తీసుకొని అదన్నీ కూడా పరిశీలన చేసేసి ఫైనల్ గా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి క్లియరెన్స్ ఇవ్వాలా ఉందా అని ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ఓకే, దీని గురించిన ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ ఎంతమందికి దీని గురించి అండర్స్టాండ్ అవుతుందా లేదు, తెలుగులో కూడా ఇచ్చారు కదా, తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండులో కూడా ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి డ్రాఫ్ట్ మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అది లోకల్ తెలుగులో కూడా మీ అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. సో దాంట్లో ఈ 2 గ్రానైట్ క్వారీ ప్రపోజల్స్కి దగ్గర ఉంటున్న విలేజెస్, బఫర్ జోన్లో ఉన్న విలేజెస్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా మాట్లాడారు. సో మీ విలేజెస్లో ఈ క్వారీ వలన ఏంటి ఇంపాక్ట్, దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల ఏంటి డిసడ్వాంటేజెస్, అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి చర్చ చేయడం జరిగింది. సో ఎనివే మీరు చెప్పిన అభ్యంతరం కానీ మీ అబ్జర్వేషన్స్ కానీ అన్ని కూడా ఇట్ ఈస్ బిన్ రికార్డెడ్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రికార్డ్ చేయడం జరిగింది. ఇది కాకుండా సపోజ్ ఇవాళ ఎవరైనా మీటింగ్కి రాలేకపోయాము, బట్ మీ అభ్యంతరం కానీ మీ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే రాతపూర్వంగా ఒక పెటిషన్స్గా పెడితే కూడా ఇవాళ అది తీసుకొని మనం రికార్డులో పెట్టుకొని దాని గురించి కూడా రిపోర్ట్లో ఫీడ్బ్యాక్ 18వ డివిజన్లో మదర్ తెరీసా కాలనీలో 40 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసినట్లు మేయర్ గంగాడ సుజాత తెలిపారు. మరో 10 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానికులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. వారానికి ఒకసారి వచ్చే మంచినీటి ట్యాంకర్ 3 రోజులకోసారి రావడం పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ పద్మజ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేక పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్కి ఓట్ల కోసం అని వస్తే అందరూ కూడా ప్రతి ఏరియా అన్ని రాళ్ళు అనమాట. ఆ రాళ్ళ మధ్యలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మరి నా దృష్టికి తీసుకురాగానే నేను గెలిచిన తర్వాత మీకు కంపల్సరీగా రోడ్లు వేపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. నేను గెలిచిన వెంటనే మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారిదంతా ఒకసారి వచ్చి చూసి మనకి సిమెంట్ రోడ్లు అంటే ముందు డ్రైనేజ్లు వేయకుండా మన రోడ్లు వేయడం కుదరదు కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు నడవడానికి వెహికల్స్ పోవడానికి వీలుగా మరి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పడం జరిగింది. వెంటనే ఒక 40 లక్షలు పెట్టి క్వారీ రబ్బిష్ రోడ్లోనే అంటే ఫామ్ చేయడం జరిగిందండి. అయితే ప్రజలు ఇక్కడ అందరూ కూడా మరి బాలినేని గారి యొక్క అందరికి అభిమానులు, వారు ఇక్కడ స్థలాలన్నీ కూడా చాలా వరకు వారిచ్చినవే. అలాగే వాటర్ సమస్య కూడా చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా లైట్లు కూడా చాలా సమస్యగా ఉండేది. మొన్న మేము తిరిగి వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత మరి అక్కడ లైట్ల సమస్య కూడా లేకుండా చేసామండి. ఇప్పుడు ఈ రోడ్డు సమస్య కూడా ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. ఇకపోతే ఇంక వాటర్ అంటే ఇప్పుడు ట్యాంకర్స్ వచ్చి మరి నీళ్ళు పోస్తున్నాయి, వారానికి ఒకసారి వస్తున్నారని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా మరి 3 రోజులకు ఒకసారి. దేశంలో రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, దీనిని ఎదుర్కోవడానికి జర్నలిస్టులు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే 65వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించారు. జర్నలిస్టు సంఘాలు భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాటాలు చేయాలన్న సమయం వచ్చిందని సురేష్ కుమార్ అన్నారు.
జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్నారు. వాస్తవ వార్తా కథనాలను ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న సంస్థలపై, దానిలో పనిచేస్తున్న జర్నలిస్టులపై ప్రభుత్వం కక్షగడుతుందని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు కాపాడుకునేందుకు మరోసారి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, రాష్ట్ర నాయకులు పలుగు సురేష్, ఏబిఎన్ వెంకట్రావు, ఎన్టీవీ సురేష్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు రాంబాబు, మురళి మండువా, ప్రసాద్, బచ్చు శ్రీను, 99 శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ శ్రేణులు ఉత్సవం జరుపుతున్నాయి. అటు రాష్ట్రంలోనూ ఇటు దేశవ్యాప్తంగానూ ప్రస్తుతం భావ ప్రకటన స్వేచ్ఛ తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ థ్రెట్ని నిలువరించగలగటానికి జర్నలిస్టులే నడుం బిగించాలి. జర్నలిస్టులు అంటే జర్నలిస్టుల సంఘాలు భావ ప్రకటన స్వేచ్ఛ తరపున పోరాడాలి. భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడి రకరకాల రూపాలు తీసుకుంటుంది. మీడియా మీద, మీడియాలో పనిచేసే జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి, వారిని వేధించడం పెరుగుతుంది. క్రిటికల్గా రిపోర్టింగ్ చేస్తున్న మీడియా సంస్థలపై, ఆ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై ప్రభుత్వాలు కత్తి కడుతున్నాయి. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో జర్నలిస్టుల ఐక్యతని, మీడియా కాజ్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది ఆంధ్రప్రదేశ్లో 65 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మాత్రమే. ఈ సంఘం బలోపేతానికి మరింత కృషి చేసేందుకు ఈరోజు మేము ప్రతిన పూనుతున్నాం. ఈ సంఘాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం, మీడియా హక్కుల పరిరక్షణ కోసం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఈ రోజున మేమందరం పునరంకితం అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావం 65 సంవత్సరాలు పూర్తయింది. 65వ సంవత్సరాలకు అడిగిన ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టులు, యూనియన్ సభ్యులందరూ ఐక్యంగా సేవా కార్యక్రమాలు, సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ అనేక ప్రాంతాల్లో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా శాఖ ఒంగోలులో ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ జెండాని జాతీయ కార్యవర్గ సభ్యులు స్క్రైబ్ న్యూస్ ఎడిటరు ఆలపాటి సురేష్ గారు ఆవిష్కరించారు. తదనంతరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బదిరిల్లా పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఈరోజు ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న, ఆవిర్భావ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జర్నలిస్టులకి, యూనియన్ నాయకులకు, సభ్యులందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇన్నాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న సంక్షేమ ఇతర కార్యక్రమాలన్నింటినీ, హక్కులన్నింటినీ పరిరక్షించుకునేందుకు ఈరోజు మరో ఉద్యమానికి ఏపీడబ్ల్యూజే రాష్ట్రంలో పిలుపునిచ్చింది. భవిష్యత్తులో మనకు అందాల్సిన ఫలాల్ని, మనకు ఉండి రద్దయిన అన్ని హక్కులను సాధించుకునేందుకు చెలో విజయవాడ పేరుతో జరుగుతున్న కార్యక్రమ జయప్రదానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పతనభూని విజయవాడకి ఆ రోజు తరలి రావాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలో ఆటోల సంఖ్య విపరీతంగా పెరిగినందున ప్రతి ఆటో గుర్తింపు కోసం క్యూఆర్ కోడ్తో ఆటో 4 వైపులా నంబర్లు వేయటం జరిగిందని ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జునరావు అన్నారు. నగరంలో ఆటోలకు నెంబర్ విధానాన్ని కొనసాగించడంలో భాగంగా చర్చి సెంటర్లోని ఆటోలకు నెంబర్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా ఉండేందుకు ఆటో నెంబర్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు.
ఏదైనా సంఘటన జరిగితే వెంటనే క్యూఆర్ నెంబర్ సాయంతో ఆటోను గుర్తించే విధానం అందుబాటులో ఉంటుందని, ప్రతి ఆటోకి పోలీసు నంబర్లు వేయించాలని డీఎస్పీ కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారావు, ఏఎస్ఐ వినోద్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో దాదాపు ఒక 8,000 ఆటోలు వస్తూ ఉన్నాయి. బయట నుంచి కూడా ఆటోలు కొన్ని విలేజ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఇవేంటంటే కొన్నిటికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ గమనించి మా ఎస్పీ మేడం గారు క్యూఆర్ కోడ్ తోటి సంబంధించి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి పోలీసు ట్రాఫిక్ నెంబరు ఇవ్వడము వినూత్నంగా ఇవ్వాలని ఉద్దేశంతో చెప్పింది. మేడం గారి ఉత్తర్వుల ప్రకారము, అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈరోజు నిన్న కొన్ని చేసాము. ఈరోజు కూడా సుమారు 6 ప్రదేశాల్లో పెయింటర్స్ని పిలిపించి 4 వైపులా నెంబరు పోలీసు అంటే క్యూఆర్ కోడ్ తోటి నెంబరు అదే నెంబరు పెయింట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెక్యూరిటీ పరంగా, భద్రతా పరంగా ఇవి కొన్ని ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎస్పీ మేడం గారి ఉత్తర్వు ప్రకారం, అడిషనల్ ఎస్పీ సార్ అడ్మిన్ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్. అద్దంకి మండలం చక్రాయపాలెం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల కన్వీనర్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, బీకేసీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా రైతు భరోసా ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు పట్టా ఇచ్చారు. మొత్తం దాదాపు 3,96,000 వాలంటీర్లు చెప్తున్నాడు. మొత్తం జగన్న ప్రభుత్వం మొత్తం 4,18,000 వస్తున్నాయి. 4,15,000 ఇస్తున్నాడా? మొత్తం జగన్న ప్రభుత్వం రైతు భరోసా వచ్చింది. మొత్తం 69,000 వాలంటీర్ మీకు అన్నీ తెలియజేస్తున్నారా? అర్హత బట్టి మీకు అన్నీ వస్తున్నాయి. మొత్తం జగన్ ప్రభుత్వం పెన్షన్ వస్తుంది కదా మీకు, 1వ తేదీ ఉదయాన్నే తెచ్చిస్తున్నారా? ఆసరా వస్తుంది కదా మీకు, అర్హత ఉన్న వరకు అన్నీ వస్తున్నాయా? మొత్తం జగన్ ప్రభుత్వం పెన్షన్ వస్తుంది కదా మీకు. ఇప్పుడు దాకా 82,000 వచ్చినాయమ్మా. 3 ఏళ్ళ జగన్ వచ్చినారు. హైబ్రిడ్ కూరగాయల సాగుకు ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. ఈ ఏడాది 100 హెక్టార్లలో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. హెక్టార్కు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒక రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తారు. 20 లక్షల రూపాయల నిధులకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఉద్యాన శాఖ పరంగా నిధులు మంజూరయ్యాయని ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ అన్నారు. టమోటా, చిక్కుడు, దోస, బెండ, కాకర, వంగ తోటలు ఇలా అన్ని రకాల కూరగాయల సాగుకు రాయితీలు అందించనున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు కూరగాయల సాగు విస్తారంగా చేపట్టాలని కోరారు. స్థానిక ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి కూరగాయల సాగుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే హార్టికల్చర్ అధికారులకు రాయితీ పథకాల గురించి తెలియజేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఉద్యాన పథకాల గురించి తెలియజేయాలని సూచించామని తెలిపారు. లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఎంఐడిహెచ్ కింద కూరగాయ విస్తరణ పథకం అని ఒకటి ఉంది. ఆ స్కీమ్ కింద కూరగాయ తోటలు వేసే రైతులకి
హెక్టార్కి 20,000 వరకు ఆర్థిక సాయము అందించడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాకి 2022-23 కింద 100 హెక్టార్లు భౌతిక లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి కూరగాయ పంటలు వేసే రైతుల్ని దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానాధికారుల ద్వారా, అలాగే మీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారి ద్వారా మీరు దరఖాస్తు చేసుకుని ఈ పథకాన్ని లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాను. ఈ హైబ్రిడ్ కూరగాయ విస్తరణ పథకంలో వివిధ రకాలైనటువంటి కూరగాయలు అంటే టొమాటో, వంగ, బెండ, బీర, కాకర, ఉల్లి, సొర వంటి పంటల్ని సాగు చేసే రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. గరిష్టంగా ఒక రైతుకి 1 హెక్టార్ వరకు సబ్సిడీ పొందే అవకాశం ఈ పథకం కింద ఉంది. హెక్టార్కి 20,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందండి. ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద రైతు అకౌంట్లలోకి ఈ సబ్సిడీ రాయితీని అందించడం. జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని పి ఆనంద్ మినీ స్టేడియంలో జిల్లా సీనియర్ రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 1999లో పుట్టిన వారు అర్హులు. ఎంపికైన స్త్రీ, పురుష క్రీడాకారులు ఈ నెల 20-21 తేదీలలో తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 4 పాస్పోర్టు సైజు ఫోటోలు, ఆధార్ కార్డు ఒరిజినల్తో జిల్లా రెజ్లింగ్ కోచ్ పిడి రాజ్కుమార్కు రిపోర్టు చేయాలని కార్యదర్శి తెలిపారు. వివరాలకు 9949846536 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. తిరుపతి జరగబో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 4 మరియు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని స్థానిక ఒంగోలులోని మినీ స్టేడియం నందు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి డి రవిప్రసాద్ గారిని కలవాలి, వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఈ ఎంపికలకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి ఎస్ చంద్రశేఖర్ గారు నిర్వహిస్తారు. ఈ క్రీడా ఎంపికలను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కుర్రా భాస్కర్రావు గారు, అదేవిధంగా సీనియర్ మోస్ట్ క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొంటారని తెలియజేస్తున్నాం. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని వారోత్సవాల్లో భాగంగా లాయర్పేటలోని చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు తెలిపారు. కార్యక్రమంలో చనపతి రాంబాబు, కళ్యాణ ముత్యాల, యుదుపల్లి నాగరాజు, కరీముల్లా, చిట్టెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష. జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ. సాయంత్రం 4 గంటల వరకు ఆరాధ్య దైవమైనటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పండగ ఏదైనా ఉందంటే ఆగస్టు 22. దానికి ముందు వారం రోజులుగా ప్రకాశం జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు మెగా వారోత్సవాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులోని లాయర్పేట చిట్టి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుండి ఈ వారం రోజుల పాటు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రేపు జిల్లా స్థాయిలో రేపు సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా జిల్లా స్థాయిలో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. అలాగే జిల్లాలో దాదాపుగా 4 నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేసేదానికి అభిమానులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు, పేదల్ని ఆదుకునే విధంగా మంచి మంచి కార్యక్రమాలు ప్రకృతి దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మొక్కలు నాట కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అన్నయ్య గారి జన్మదినోత్సవాల పండుగని
మనం కూడా ఘనంగా జరుపుకునే విధంగా అందరూ ముందుకు రావాలి. ఈ నెల 22వ తారీఖు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమానుల అధ్యక్షుడు వెంకట్రావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు వారోత్సవాలు కనిపెట్టి రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ముందుండి ఈరోజు ఈ చిట్టి ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే సంవత్సరం మొత్తం జరిగిన సేవా కార్యక్రమాల కన్నా ఈ ఆగస్టు 22వ తారీఖు జరిగే ఈ నెలలో జరిగే సేవా కార్యక్రమం మొత్తం ఒక ఎత్తుగా ఉంటుంది. కాబట్టి యావత్ మన చిరంజీవి అభిమానులందరూ కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు పోతూ మరెన్నో సేవా చిరంజీవి గారిని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా చిరంజీవి అధ్యక్షులు అడిసిమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఈ వారం రోజులు చేయాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు చిట్టాంజనేయ స్వామి గుడిలో మహిమోహన్ సమక్షంలో జనసేన నాయకులు అందరి సమక్షంలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఇలానే ఈ వారం రోజులు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ ఆ సేవా కార్యక్రమాలు పాల్గొని మెగా అభిమాన్ అంటే సేవ చేసే వాళ్ళలో ముందుంటారని మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇలానే దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి. వెల్కమ్ బ్యాక్. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న సామెతను మీరు వినే ఉంటారు. పలు సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవటం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభించే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగా కాకుండా దీన్ని తినటం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం తీసుకోవటం వల్ల కలిగే లాభాలపై ప్రత్యేక కథనం. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ క్రమంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సిటివ్గా పనిచేసి విరోచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. వణుకుతో వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. చింత చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. వేడివేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్ళు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. కడుపులో నిలుపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీవైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. చింత చిగురును పేస్టులా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు.
ఇది కిందకు వేలాడుతూ ఉండే మాదిరి పండు. వీటిని సాంప్రదాయ ఔషధాలు, మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. చెక్క, వడ్రంగి వంటి పనుల్లో ఉపయోగించవచ్చు. ఈ చింత చెట్టు ఉపయోగాల వలన ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల మండలాల్లో కూడా ఇవి లభిస్తాయి. పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని, పండును చింతపండు అని అంటారు. సీమ చింత చెట్టు, ఎర్ర చింత, కారువేగి, చిందుగా అనగా ఒకే రకమైన చింత చెట్టు. చింతనాగు ఒక విషసర్పం. దీని శరీరం మీద చింత పువ్వు మాదిరి గుర్తులుంటాయి. చింత చెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవి కాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి. దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబార్, రకరకాల పులుసులు, చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది. లేత చింత చిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. పులిహార, పచ్చడి తయారు చేస్తారు. పులుసు పుల్లదనానికి చాలా ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరల్లోనూ, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడతారు. ఆసియాలో చింతపండు పీచు, కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి, మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్లో తీయని ఒక రకం చింతపండును ఇష్టంగా తింటారు. చింతగింజలను రైతుల ఇళ్ల నుండి కొందరు వ్యాపారులు వచ్చి కొంటారు. ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటి సామాన్లు తయారీలో వాడతారు. చింత కలపను ముఖ్యంగా వంట చెరుకుగానే ఉపయోగిస్తారు. ఇటుకలు కాల్చడానికి ఇటుక బట్టీలలో వీటి ఉపయోగం ఎక్కువ. రహదారికి ఇరువైపులా నీడ కోసం వీటిని పెంచేవారు. దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబార్, రకరకాల పులుసులు, పచ్చళ్ళలో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది. చింతకాయలు లేతగా ఉన్నప్పుడు వాటి రసంతో చారు చేస్తారు. లేత చింతకాయలతో చట్నీ చేస్తారు. లేత చింతకాయలు అధికంగా వాడకూడదు, ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది. చింతకాయలు ముదిరి గింజ ఏర్పడినప్పుడు వాటితో నిల్వ పచ్చడిని తయారు చేస్తారు. ఇవి ప్రత్యేకంగా సీజన్లో మాత్రమే లభిస్తాయి. చింతకాయలతో మిరప పళ్లను కలిపి నిల్వ పచ్చడిని తయారు చేస్తారు కొంతమంది. ముదిరిన చింతకాయకు వేడి చేసే గుణం ఉంది. అది త్వరగా జీర్ణం కాదు. అతిగా తింటే కడుపులో మంట ఏర్పడుతుంది. పండితే సులువుగా జీర్ణమవుతుంది. చింతగుళ్ళ నుంచి వచ్చిన చింతపండును వాడని వారుండరు. చింతపండును ఎండలో కొంత సమయం ఉంచి ఆ తర్వాత వాడటం ఆరోగ్యకరం. ఇందులో ఉండే పుల్లలు, గింజలు తీసి భద్రపరిస్తే పురుగు పట్టదు. కొత్త చింతపండు కంటే పాత చింతపండును వాడటమే ఆరోగ్యకరం. లేత చింత ఆకులను చింత చిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడతారు. చింత చిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక చింతగింజలు కూడా ఆరోగ్య విషయంలో ఆయుర్వేద పరంగా ఎంతో విలువైనవి. చింతగింజలు పొడి చేసి ప్రతిరోజు చెంచాడు పొడి నీటిలో కలిపి సేవిస్తూ ఉంటే ఆమన్శంక, జిగట విరోచనాలు తగ్గుతాయి. అలాగే తినే పదార్థంగా అనుపానంగా చింతగింజల పొడిని సేవిస్తూ ఉంటే రక్తస్రావం తగ్గుతుంది. చింతపిక్కల పొడిలో పంచదార కలిపి వారం రోజుల పాటు తీసుకుంటే వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది. వీర్యాభివృద్ధి చేస్తుంది. సింగరాయకొండ మండలం తాతయ్య యానాది కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నట్లు అక్కడ పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఎస్టీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో తాతయ్య కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్లు వేసినప్పటికీ వాటికి అనుసంధానంగా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదు. తాగునీటికి శాశ్వత పథకం లేక చెరువులో వేసిన బోరు మీదే ఆధారపడాల్సి వస్తోంది. పాత సింగరాయకొండ దళితవాడ రోడ్డు నుండి తాతయ్య కాలనీకి కనీసం రోడ్డు లేక యానాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కాలనీని గిరిజన శాఖ అధికారులు సందర్శించి తమ సమస్యలు తీర్చవలసిందిగా తాతయ్య యానాది కాలనీ వాసులు కోరుతున్నారు.
గత కొద్ది రోజులుగా సాగర్ ఒంగోలు బ్రాంచి కాలువ ద్వారా జలాలు వచ్చి చేరుతున్నాయి. అదే సందర్భంలో దిగువకు విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని తగ్గిస్తూ ఉండడంతో రామతీర్థం జలాశయం నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 85.34 మీటర్లు, ఓబీసీ ద్వారా సుమారుగా 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతం నుంచి నీరు ప్రవాహం నిలిచిపోవడంతో దిగువకు 300 క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్న పరిస్థితుల్లో గత వారం రోజుల కిందట రామతీర్థం నీటి మట్టం 82 మీటర్లకు చేరుకుంది. ఇటీవల మళ్లీ ఓబీసీ ద్వారా సాగర్ జలాలు జలాశయంలోకి వచ్చి చేరుతున్నాయి. వారం రోజుల కిందట కురిసిన వర్షాల నేపథ్యంలో దిగువకు విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని తగ్గిస్తూ వచ్చారు. మంగళవారం ఓబీసీ ద్వారా రామతీర్థంలోకి 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 102 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో దిగువకు విడుదల చేసేందుకు సుమారు 1.072 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కొమరోలు మండలం ఎంపీపీ కామూరి అమూల్య బీసీ ఎస్సీ హాస్టల్ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. సదుపాయాలు, ఆహారం, మంచినీటి వసతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు నిబంధనల ప్రకారం హాస్టల్ విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో 3 బాలుర హాస్టల్స్ ఉండగా 1 బాలిక హాస్టల్స్ ఉండగా వీటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నామని, సొంత భవనాలు నిర్మించాలని జడ్పీ చైర్పర్సన్ దృష్టికి, శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంటే మెయిన్ వాళ్ళకి కొన్ని వసతులు సరిగ్గా లేవని చెప్పి ఉన్నారు. అదేవిధంగా మాకు ముందు పర్మనెంట్ బిల్డింగులు లేవని అడిగారు. దానికి నేను జిల్లా పరిషత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారిని అడిగినప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించి ఒకటి కూడా మన మండలంలో పర్మనెంట్ బిల్డింగ్ లేదు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు హాస్టల్లో చేర్పించే కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేస్తాను. ప్రతి రైతు సాగు చేసిన పంటలను ఈ పంట నమోదు చేయించాలని సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ అన్నారు. సింగరాయకొండపాలెంలో ఈ పంట నమోదును మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ పంట నమోదుతో అన్ని పథకాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. పంటల బీమా, 0 వడ్డీ, పంట నష్ట పరిహారం, పంట గిట్టుబాటు ధర, రైతు భరోసా వంటి అన్ని పథకాలు ఈ పంట నమోదుతోనే వర్తిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ ఓ కోటేశ్వరరావు, విఏఏ సాయిబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూడా వేసినటువంటి పంటని ఈ పంటగా నమోదు చేయించుకోవాలి. అది ఈ పంట అనేది ప్రతి స్కీమ్కి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కానీ, అందజేసేటటువంటి సహాయాల్లో కానీ అవన్నీ కూడా ఈ పంటతో ముడిపడి ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా వేసిన పంటని ఏవైతే వేశారో అదే పంటని కరెక్ట్గా సర్వే నెంబర్లు ఇవన్నీ కూడా చూసుకొని నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్న తర్వాత మీకు వ్యవసాయ శాఖ నుంచి కూడా మరి ఎకనాలజ్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏవైతే వర్షాధారమా లేకపోతే నీటి ఆధారం అనేది కూడా క్లియర్గా చెప్పి మరి నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. నమోదు చేయించుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా ఈకేవైసీ కూడా చేయాలి. అది మీరు కనుక వేలిముద్ర వేసినట్లయితే అది ఆధారితంగా మామూలు రికార్డ్ అయ్యి అఫీషియల్గా రికార్డ్ అవుద్ది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరూ సహకరించి మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి మరి 0 వడ్డీ పంట రుణాలు కానీ, తర్వాత మరి ఏదైనా ఉపద్రవాలు వచ్చి వర్షాలు కానీ, అధిక వర్షాలు పడ్డప్పుడు దెబ్బతిన్న పంటలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ముఖ్యంగా మరి గత సంవత్సరంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా మరి మీరందరూ కూడా జాగ్రత్త పడి తప్పనిసరిగా రైతులు ఎక్కడున్నా సరే మరి వచ్చి వారి పంటను నమోదు చేయించుకొని ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి కూడా. బులెటిన్లో నేటి మాట. బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక సంపాదించే ఉద్యోగం ఉండటం కాదు, నవ్వుతూ ఉండటం, నలుగురితో ఉండటం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.